కేసీఆర్ హయాంలో అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా పెన్షన్లు మీకు కొంతమందికి ఇంటికి వచ్చి ఇస్తున్నారు. లేకపోతే నెలకు పెన్షన్లు వృద్ధులైనా ఒంటరి మహిళలైనా వికలాంగులైనా పెన్షన్లు తీసుకోవాలంటే పెన్షన్ ఆఫీస్కు పోవాలి. అంటే గ్రామ పంచాయతీకి అయినా లేకపోతే పోస్ట్ ఆఫీస్కి అయినా పోయి పెన్షన్లు తీసుకొని వస్తారు. ఎంతమంది క్యాష్ ఇస్తుండే, నార్మల్గా క్యాష్ వస్తుండే. ఇప్పుడు అట్లా కాదట, డైరెక్ట్ రేవంత్ రెడ్డి అకౌంట్లోనే పెన్షన్లు విడుదల చేయడానికి సిద్ధమైతా ఉన్నాడు. ఆధార్ కార్డు పెన్షన్ ఏదైతే బుక్ ఉంటుందో లింక్ చేస్తూ ఉన్నారు. లింక్ చేసి పెన్షన్ బుక్కు ఆధార్ కార్డు అకౌంట్ నెంబర్ మూడింటికి లింక్ చేసి డైరెక్ట్ పెన్షన్ నెలకు 4,000 రూపాయలు వికలాంగులకు, నెలకు 2,500 రూపాయలు ఒంటరి మహిళలకు, వృద్ధులకు పెన్షన్లు, బీడీ కార్మికులకు, అట్లనే చేనేత కార్మికులకు పెన్షన్లు నెలకు వాళ్ళ అకౌంట్లో పడేటట్టు రేవంత్ రెడ్డి ప్లానింగ్ చేస్తూ ఉన్నాడు. కేసీఆర్ 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నప్పుడు పెన్షన్ క్యాష్ ఇస్తుండే, 2,016 రూపాయలు క్యాష్ వస్తుండే, క్యాష్ అయిపోయి కలెక్ట్ చేసుకొని వస్తుండే, కొంతమందికి ఇంటికి వచ్చి ఇస్తుండే. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు క్యాష్ ఇయర్ డైరెక్ట్ అకౌంట్లోనే పైసలు పడతాయట. నెలకింత పైసలు అకౌంట్లోనే పడిపోతాయి, అంటే పెన్షన్ పైసలు. సో ఇది రేవంత్ రెడ్డి కొత్తగా ఈ రూల్ తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇక మీరు పెన్షన్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేదు, లేకపోతే ఆ పోస్ట్ మ్యాన్ల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేదు, పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. పెన్షన్ల కోసం డైరెక్ట్ మీ అకౌంట్లోనే పైసలు పడతాయి. ఇది రేవంత్ రెడ్డి ప్లానింగ్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీ ఆధార్ కార్డ్ అలాగే మీ ఏదైతే పాస్బుక్ ఉంటుంది, ఇది పెన్షన్కి సంబంధించినటువంటి సపరేట్ బుక్ ఉంటుంది, ఆ బుక్, ఆ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్, ఇదంతా లింక్ అయి ఉండాలి. లింక్ అయి ఉంటేనే మీకు అకౌంట్లో పైసలు పడతాయి. లేకపోతే మీరు ఇదంతా లింక్ చేయకపోతే మీ అకౌంట్లో పైసలు పడేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. పడకపోతే మళ్ళీ క్యాష్ వస్తాయి అనుకుంటే మీరు మోసపోతారు. ఎందుకంటే ఇప్పుడు అంతా రేవంత్ రెడ్డి కొత్త రూల్స్ అండ్ కొత్త రెగ్యులేషన్స్ తీసుకొస్తున్నాడు. కాబట్టి ఈ రూల్స్ ని తప్పకుండా మీరు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది.